జనగామ జిల్లాలో రైతులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ నిరసన చేపట్టారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా తమను పట్టించుకునే నాదుడే లేడని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి జనగామ మండలానికి సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జనగామ సిద్దిపేట రహదారిపై రైతులు రాస్తారోకో నిర్వహించారు. రైతుల ఆందోళనతో కిలోమీటర్ మేర భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఎండిపోతున్న పొలాలను నీరిచ్చి రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలి. రైతాంగానికి నీటిని విడుదల చేసి వెంటనే ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, జనగామ జిల్లాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు నిరసనకు దిగారు. రైతుల యొక్క ప్రధానమైన డిమాండ్స్ ఏంటి? బొమ్మకూరు రిజర్వాయర్ నుంచి జనగామ మండలానికి సాగునీరు అందించాలన్నటువంటి ఒక ప్రధానమైన డిమాండ్ తో జనగామ సిద్దిపేట రహదారి మీద రైతులు రాస్తారోకోకు ఆందోళనకు దిగిన సందర్భం అయితే మనకు కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే రైతుల ఆందోళన బాట పట్టిన నేపథ్యము రైతులు ధర్నాకు దిగిన క్రమంలో కిలోమీటర్ మేర ట్రాఫిక్ కూడా నిలిచిపోయిన సందర్భం కనిపిస్తా ఉంది. ముఖ్యంగా మనం వర్షాకాలానికి సంబంధించి వర్షాధార పంటలు పండే ప్రాంతంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఉండేది. అయితే ఈసారి లోటు వర్షపాతము వర్షాలు సరిగా కురవని సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాము. ఈ క్రమంలోనే ప్రాజెక్టుకు సంబంధించి ఇటు దేవాదుల ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఈ ప్రాంతం అంతా కూడా జనగామ జిల్లాకు దేవాదుల ప్రాజెక్టు ద్వారానే నీళ్లు అందిస్తా ఉంటారు. అందులో భాగంగా ఇటు ధర్మసాగర్ నుంచి ఎగువకు 6-7 రిజర్వాయర్లు ఉండే సందర్భం ఉంటుంది. బొమ్మకూరు కావచ్చు, చీటకూరు కావచ్చు, గడ్డిరామారం కావచ్చు, ఇట్లా 6-7 రిజర్వాయర్లు ఉండే సందర్భంలో ఆ రిజర్వాయర్లకు సంబంధించి రైతాంగానికి నీరు అందించకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికే వరి కావచ్చు, ఇతర పంటలకు సంబంధించి పంటలు వేసుకున్న సందర్భం, వరి అయితే నార్లు వేసుకున్న సందర్భంలో సాగునీరు అందించక మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. రిజర్వాయర్లో నీళ్లు ఉన్నా ఇబ్బందులు పెడతా ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి నీటిపారుదల శాఖ అధికారి తమను ఇబ్బందులు పెడతా ఉన్నాడు, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నటువంటి ఒక అంశాన్ని అయితే అక్కడ ఉన్నటువంటి రైతాంగం వ్యక్తం చేస్తా ఉన్నారు. ప్రధానంగా గత యాసంగి సీజను, అంతకుముందు యాసంగి సీజన్ లో కూడా జనగామ ప్రాంతానికి సంబంధించి జనగామ జిల్లాకు సంబంధించిన రైతాంగం సాగునీరు కోసం ఎన్ని ఇబ్బందులు పడ్డారో, పంటలు ఎండిపోయే క్రమంలో అక్కడ ఎద్దులకు పశువులకు వ్యవసాయ పొలాలన్నింటినీ కూడా వదిలేసిన సందర్భం కనిపించింది. వానాకాలానికి సంబంధించి వరుణుడైనా ఆదుకుంటాడు, వరుణుడైనా కరుణిస్తాడు అనుకుంటే వరుణుడు కరుణించక ఇటు రిజర్వాయర్లో నీళ్లుండి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోక మేము ఆగమవుతున్నాం అన్నటువంటి ఒక అంశాన్ని అయితే రైతాంగం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికే రైతులంతా కూడా వరి నాట్లు వేసుకున్న సందర్భంలో నీటి కోసం కటకట సాగునీటి కోసం ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్న సందర్భం కనిపిస్తా ఉంది. బొమ్మకూరు రిజర్వాయర్ కుడి కాలువ తూము వద్ద నీటి కోసం అయితే ఎదురు చూస్తా ఉన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించాలి, లేకపోతే మేమే రిజర్వాయర్లకు సంబంధించినటువంటి గేట్లు ఎత్తే విధంగా ముందుకు వెళ్తామన్నటువంటి అంశాన్ని రైతులు వ్యక్తం చేస్తా ఉంటే రైతులను భయభ్రాంతులకు గురి చేసే విధంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు మాట్లాడడం, మీ మీద పీడీ యాక్టులు నమోదు చేస్తామన్నటువంటి బెదిరింపు ధోరణికి సంబంధించి అంటే రైతాంగాన్ని ఆదుకోవడంలో ఇటు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతా ఉంది. యథా రాజా తదా ప్రజ అనే విధంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా అదే విధంగా రైతాంగాన్ని ఇబ్బంది పెట్టే విధంగానే ముందుకు వెళ్తున్న సందర్భం మనకు కనిపిస్తా ఉంది. మీకు నీళ్లు ఇచ్చేది లేదు, మీరు ఒకవేళ గేట్లు ఎత్తడానికి వస్తే మాత్రం మీ మీద పీడీ యాక్ట్ నమోదు చేస్తామని దేశానికి అన్నం పెట్టే రైతులను ఏ విధంగా ఇబ్బందులు పెడతా ఉన్నారో ఈ యొక్క ఘటన చూసి మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా ఇప్పటికిప్పుడు అంటే వరి నాట్లు వేస్తా ఉన్న సందర్భంలో వెంటనే నీళ్లు ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద వెంటనే నీళ్లు ఇవ్వాలన్నటువంటి డిమాండ్ అయితే రైతాంగం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.